గొడ్డలి పార్టీ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. డిఎస్సి పరీక్షల నిర్వహణలో గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించినా ఎలాంటి తప్పిదాలు జరగలేదని చెప్పగలిగామన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. గొడ్డలి పార్టీ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. డిఎస్సి పరీక్షల నిర్వహణలో గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించినా ఎలాంటి తప్పిదాలు జరగలేదని చెప్పగలిగామన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. నవీన్, ఈ రోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ యూనిట్ ఇన్ఛార్జీల శిక్షణా శిబిరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పార్టీ సిద్ధాంతపరమైన భావజాలాన్ని ప్రజలకు వివరించడంతో పాటు ప్రభుత్వం చేసే మంచిని చెప్పుకోకుంటే తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే ప్రమాదం ఉందని చెప్పారు. చిన్నపావునైనా పెద్ద కర్రతో కొట్టాలని, గొడ్డలి పార్టీ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కూడా వారిని కోరారు. డిఎస్సి పరీక్షల నిర్వహణలో గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించిందని, దానికి గట్టిగా కౌంటర్లు ఇవ్వగలిగామని, దీంతో డిఎస్సి పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగలేదని చక్కగా చెప్పగలిగామని కూడా ఆయన వివరించారు. కాబట్టి గొడ్డల పార్టీ మినహా కొన్ని పార్టీలకు చెందిన నేతలు కూడా ఎలాంటి తప్పులు జరగలేదని బహిరంగంగానే చెబుతున్నారని, డిఎస్సి ద్వారా రిక్రూట్ అయిన టీచర్లు వాళ్ళ గొడ్డల పార్టీ తీరును తప్పుపడుతూ కర్నూలులో ఆందోళన చేశారని, ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు వివరించగలిగితే గొడ్డల పార్టీ కుట్రలను ప్రజలే అడ్డుకుంటారని కూడా తెలిపారు. మంచి పనులు చేస్తే ప్రజలు సహకరించి భాగస్వాములు అవుతారనే దానికి భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవమే నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇటీవల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చామని, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వ్యవస్థలను గాడిలో పెట్టి సంక్షేమ అభివృద్ధి చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలకు ఆయన వివరించారు. సాధారణ కార్యకర్తకైనా పార్టీ అగ్రనాయకుడికైనా కూడా పార్టీనే సుప్రీం అనే విషయాన్ని కూడా ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల పార్టీలో కొంతమంది నేతలు వ్యవహరిస్తున్న తీరును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ నియోజకవర్గంలో ఏమేం జరుగుతున్నాయనే అంశాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నానని, కార్యకర్తలను పట్టించుకొని వారిని పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వెళ్లే వారి విషయంలో జీరో టాలరెన్స్ ఉంటుంది అని కూడా సీఎం స్పష్టం చేశారు. గొడ్డల పార్టీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని, ఏ ఎన్నిక జరిగినా కూడా ప్రతి బూత్ లోనూ గడిచిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ రావాలి అని కూడా యూనిట్ ఇన్ఛార్జీలకు సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారి, ప్రజాప్రతినిధి నాయకుడి ప్రవర్తన ఓట్లపై చాలా ప్రభావం చూపుతుందని, యూనిట్, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండలాధ్యక్షులకి తగిన గౌరవం దక్కేలా కూడా తప్పనిసరిగా పార్టీ ప్రణాళిక ఉంటుందని, కష్టపడిన వారిని అందరినీ కూడా గుర్తుపెట్టుకుంటామని సీఎం ఈ సందర్భంగా యూనిట్ ఇన్ఛార్జీలకు వివరించారు. నవీన్. థ్యాంక్ యూ రామారావు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.